అండి. నేను అబ్బులు గారి గురించి వీడియో పెట్టినప్పుడు చాలామంది కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారండి. ఫస్ట్ అయితే నేను ఒక వీడియో పెట్టింది కొంచెం వైరల్ అయిందండి. నా ఛానల్ అయితే ఇంతవరకు ఏది వీడియో అంటే వ్యూస్ కోసమే అబ్బులు గారిది పెడుతున్నాం అంటే అలా ఏం లేదండి. నేను అబ్బులు గారి ఛానల్ అయితే ఫాలో అవుతాను కాబట్టి నేను అబ్బులు గారి గురించి పెట్టాను. కొంచెం అది వైరల్ అయింది. వైరల్ అయిందంటే ఎక్కువేమి రాదండి. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో మనకి లక్షలు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ ఒక లక్ష వ్యూస్ వస్తే మనకి $3-4 యాడ్ అవుతాయండి. అంటే డాలర్ వచ్చేసి 82 రూపీస్. అలాగా మనం అనుకున్నంత ఏమి ఉండదండి. యూట్యూబ్లో చాలా క్రిటికల్ ఉంటుంది యూట్యూబ్లో. బట్ సక్సెస్ వస్తే మాత్రం మంచిగా ఉంటుందండి. సక్సెస్ రావాలనే కోరుకుంటున్నామండి. చాలామందికి కూడా కొంచెం సక్సెస్ ఉండదు, వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. అబ్బులు గురించి నేను ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే అబ్బులు గారు అంటే నేను అబ్బులు గారితో మాట్లాడటం జరిగింది, నాకు చాలా ఆన్సర్స్ చెప్పడం జరిగింది, చాలా కూడా అడిగాను. అంటే యూట్యూబ్ గురించి అండి, వేరేవేం కాదు. ఇప్పుడు మనకి వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నామండి. వాళ్ళ ఛానల్ మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. అబ్బులు గారు సత్యవతి గారు ఏమి విడిపోలేదండి. వాళ్ళిద్దరూ జస్ట్ కొంచెం గ్యాప్ అనేది వచ్చింది వాళ్ళిద్దరికి, అంతే తప్ప వాళ్ళ పిల్లలు మళ్ళీ వస్తారంటే వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సరి చేసుకుంటూ మళ్ళీ అయితే మన ముందుకు వస్తారు. మరీ అంతా యూట్యూబ్లో ఎంతమంది టూ మచ్గా చేస్తున్నారండి, ఎంతమంది ఇదిగా చేస్తున్నారండి. పెద్ద పెద్ద ఫ్రాడ్, అవి ప్రజలకు ఉపయోగపడని ప్రమోషన్స్ కూడా చేస్తూ అందరు గురీజీల గురించి చెప్తూ వాళ్ళకి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి యూట్యూబ్లో. మనం ఉదయం లేచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము యూట్యూబ్లో ఎంత ఇదిగా జరుగుతుందని. లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ అండి. మేము అలాంటి ప్రమోషన్లు ఏమీ చేయట్లేదండి. ఎవరి గురించి బ్యాడ్గా కూడా చెప్పట్లేదు, ఎవరి గురించి కూడా మేము తప్పుగా కూడా చెప్పటం లేదు. చెప్పేది కూడా మేము కల్పించుకొని కూడా చెప్పటం లేదు. జస్ట్ ఏంటంటే అక్కడ జరిగిందే మేము దాన్ని చెప్తున్నామండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే అయ్యో అబ్బులు గారు సత్యవతి ఇలా అయిపోయారని నేను మనసులో అనుకొని ఉండేదాన్ని. నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, అంతే తప్ప ఏమీ లేదండి. నేను చెప్పేవి కూడా ఎక్కడ కూడా రాంగ్గా కూడా చెప్పటం లేదు. సత్యవతి గారు అయితే వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వెళ్ళటం జరిగిందండి. ఆమె అయితే ఇంకా రాలేదు, ఆదిత్య వాళ్ళు కూడా రాలేదు. మా అబ్బులు గారు ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చారు వీడియోస్కి. ఆల్రెడీ ఆయన పోస్ట్ చేశారు కూడా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశారండి. నేను 2 వీక్స్ వీడియోస్ చేయను, మళ్ళీ సత్యవతి వస్తే వీడియోస్ చేస్తానండి. 12వ తారీఖు అనుకున్నాను కానీ రాలేదు. మరి ఇప్పుడు 21 ఆయన మధ్యలో 19th 20th వీడియో పెట్టారండి. అంటే 18th 19th 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. దాంట్లో మనకైతే చెప్పారు, ఒకసారేమో బుక్స్ కొనుక్కొచ్చాను, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాను అని చెప్పారు. ఇంకో వీడియో వచ్చేసి సత్యవతి పిల్లలు ఇంకా రారు, సత్యవతికి నా మీద కోపం ఉన్నట్టుంది, సత్యవతి పిల్లలు తీసుకొని రాదు, ఎందుకంటే నేను వాళ్ళ తమ్ముడికి పెళ్ళికి వెళ్ళలేదు అనేసి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనము అయ్యో ఏంటి ఇలా ఉంది అనేసి అన్నారు, కానీ వాళ్ళు ఏం గొడవలు ఆడుకోలేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగున్నారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అబ్బులు గారు ఏంటంటే పెళ్ళికి వెళ్ళలేదని చిన్న బాధ అయితే ఆ సత్యవతి గారికి అయితే ఉంది. అబ్బులు వర్షంలో అబ్బులు ఏం చెప్తున్నారండి, ఆయన చెప్పిన వీడియోనండి. నాకు ఒకసారి మనసు ఇరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళను, ఎవరు చెప్పినా కానీ వెళ్ళను, అది ఎవరు చెప్పినా కానీ నేను వినిపించుకోను అన్నట్లుగా అయితే ఆయన చెప్తున్నారు. సత్యవతి గారు తెలిసిందే కదండి, సత్యవతి గారు ఏం మాట్లాడరు వీడియోస్లో. మామని ఎంతమందికి చేస్తారండి, ఆవిడ మాట్లాడదు, ఆవిడ ఏమి అయితే కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని పెట్టండి. ఎందుకంటే అందరూ వచ్చేసేసి మాట్లాడరండి, అందరు కెమెరా ముందుకు వచ్చేసి అదని ఇదని చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇష్టం కూడా ఉంటుంది. అలాగా ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ మాట్లాడలేదు, కొంతమంది మనస్తత్వం ఇలానే ఉంటుంది అనేసి మనం అనుకోవాలి. ఎంతమంది కామెంట్స్ పెడతారండి, నాకు కూడా కామెంట్స్ పెట్టారు చాలామంది కూడా, ఏదేదో పెడతా ఉంటారు. ఎందుకంటే ఊరికే కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏదో పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేసే వాళ్ళని, ఫ్రాడ్లు చేసే వాళ్ళని వాళ్ళకు పెట్టండి కామెంట్స్. ఎందుకు చిన్న యూట్యూబర్స్ని ఎందుకంటే మరీ అంత హడలు కొడతారండి బాబు అసలు. ఇంకేంటంటే మనము ఒకడు గమనించుకోవాలండి, అబ్బులు గారు పెళ్ళికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి ఏదైనా పర్సనల్ ఉన్నాయి, కానీ 1 గంట 2 గంటలు ఉండేసి వస్తే బాగుండేదేమో.
బట్ ఆయన వెళ్ళలేదు కాబట్టి మనకి ఎందుకు వెళ్ళలేదు అనేది రీజన్ అయితే ఆయన చెప్పరు కూడా అండి. ఎవరు పర్సనల్స్ వచ్చేసి ఓపెన్ ఎందుకు చేసుకుంటారండి? చేసుకోరు కదా. ఎవరి పర్సనల్స్ కూడా వాళ్ళకే ఉంటాయి. అలానే ఇప్పుడు ఏదైనా పర్సనల్స్ ఉన్నా కానీ ఎవరు వచ్చి కూడా ఏమి చేయరండి. అయ్యో పాప అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది అందరికి కూడా తెలుసు. ఇంక యూట్యూబ్లో వచ్చి మాట్లాడేసేస్తున్నాం అనేసి ఏది పడితే అది కామెంట్స్ పెట్టేస్తా ఉంటారు. నాకు ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని మెసేజ్ పెట్టారు. ఎందుకండి నా ఫోన్ నెంబర్ మీకు? కానీ నా ఫోన్ నెంబర్ ఎందుకండి మీకు? ఇలాంటివి చేస్తా ఉంటే కోపం వచ్చిద్దండి. కాకపోతే ఏంటంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి. ఎందుకు పెట్టాలండి నేను నా ఫోన్ నెంబర్ మీకు? అది కరెక్టేనా? అలా అనొచ్చా? అసలు నేనేం తప్పు మాట్లాడుతున్నానని అంటున్నారండి. ఫోన్ నెంబర్ పెట్టండి అది అంటారు ఇది అంటారు. సరే, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టే ఉంటారండి. అనుకున్న వాళ్ళు అన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. మనము అబ్బుల్ గారిని కూడా పాపం ఎన్ని తిట్టేవాళ్ళనండి, పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. ఆయన కూడా తిట్టేవాళ్ళు, ఆయన పచ్చి బూతులు తిట్టారు. అంటే మెసేజ్ల రూపంలో పెట్టారు. ఆయన ఏదో కామెంట్స్లో పెడితే తిరిగి వాళ్ళకి రిప్లై గట్టి ఇచ్చేసారండి. ఆయన బ్యాడ్ అంటే బూతులు కూడా పెట్టేశారు. తర్వాత తీసేసాడు. తర్వాత నుంచి ఇంకా ఆయన కామెంట్స్ ఏం పెట్టారు. సత్యవతి గురించి ఎంతమంది నేను కామెంట్స్ చూస్తానండి, ఎంతమంది పెడతారు అనండి కామెంట్స్ అయితే. సత్యవతి గురించి మాట్లాడదు, అది చేయదు ఇది చేయదు అంటే ఆవిడకి ఇష్టం లేదండి మాట్లాడటం. అది మాట్లాడితే ఇష్టం లేదు. అబ్బుల్ గారిని ఎంకరేజ్ చేయటం కాదండి. అంటే యాజ్ యూట్యూబర్గా నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్లోకి పొద్దున్న లేవగానే కెమెరా పట్టుకుంటాడు అని ఎవరో ఒకరు కామెంట్స్ పెట్టారు. మరి పొద్దున్న ఆయన ఒక ప్రొఫెషన్ కోసం వచ్చానంటే ప్రొఫెషన్ కాదు, ఆయన యూట్యూబ్ని అలా ఎంచుకున్నాడు. ఆయన సక్సెస్ అయ్యాడండి. మంచి సక్సెస్ అయితే యూట్యూబ్లో మంచి డబ్బులు వస్తాయండి. అది చాలామందికి కూడా తెలుసు. వ్యూస్ బాగా రావాలన్నమాట. బస్ట్ ఒక్కొక్క వీడియో క్లిక్ అయితే మాత్రం మంచిగా వస్తాయి వ్యూస్. అలానే ఆయన మంచిగా ఆయన ఓన్ కంటెంటే చేసుకుంటారండి. ఆయన ఓన్ కంటెంటే చేసుకున్నప్పుడు ఆయన సక్సెస్ వచ్చింది. ఆయన ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరు చేసుకోరండి, అందరూ చేసుకుంటారు కదా. అదిగాక ఆయనకి ఇల్లు లేదు, ఆయన కూలి పనికి వెళ్తారని తెలుసు. అంటే మేము కూడా పనులకే వెళ్తాము, జాబులు చేస్తాము, కూలి పనికి కాదు. ఆయన అంటే ఒక ఇల్లు లేదు. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను ఆదిత్య కోసం ఒక మంచి ఇల్లు కట్టాలి అనేసి అన్నాడు. మా కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతానే ఉన్నారండి. నేను యూట్యూబ్లో చెయ్యకముందు కూడా నేను ఆయన వీడియోస్ చూసేదాన్ని. ఎంతమంది కామెంట్స్ పెట్టినా కానీ ఏం కామెంట్స్ పెట్టిన వాళ్ళు పెట్టినట్టే ఉన్నారు. ఆయన మంచి ఇల్లు కట్టుకున్నారు. అదే ఇల్లు ఇప్పుడు కట్టాలంటే అసలు ఇల్లు లేక ఎంతమంది బాధపడతారండి. నిజంగా మాకంటూ సొంత ఇల్లు లేదండి. మేము కూడా చాలా ఇబ్బంది పడిపోతాము. నెలకు అద్దులు కట్టేవాళ్ళగా తెలిసిద్దండి. ఆయన పల్లెటూరులో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఇల్లు కట్టారండి. ఎంతమంది కామెంట్స్ పెట్టారండి ఆయనకి, ఎన్ని కామెంట్స్ పెట్టారు. కానీ ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు, నాకు ఇల్లు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు చూసామండి వాళ్ళ ఇల్లు. ఆ పూరిల్లు కాదు, పెంకులు ఇల్లు అనుకుంటా. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అక్కడ నుంచి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకో ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. వర్షాలు వచ్చినప్పుడు వీడియో తీసేవాడు. ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం యూట్యూబ్లో అంత ఈజీ కాదండి. నాకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఇది మాట్లాడుతుంటే దీనికి ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఏమన్నా ఉన్నాయి కానీ అనవసరం ఉన్నాయి కానీ మొత్తం కట్ చేసేసి నేను వీడియోని అప్లోడ్ చేసుకొని దానికి పెట్టాల్సిన ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకుంటే ఈజీ కాదండి. ఆయన మీరు గమనిస్తే సైకిల్ మీద వెళ్తా వీడియో తీసుకుంటారు, హోటల్కి వెళ్ళిన వీడియో తీసుకుంటారు. ప్రతి వీడియో అంటే ఆయనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి కాబట్టి ఆయనకంటూ ఇది ఉంది కాబట్టి చేసుకుంటున్నారండి. అట్లా చేస్తే ఎంకరేజ్ చేయాలి కానీ ఊరికి కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటున్నారు. మనం కామెంట్స్ ఆయన వీడియోస్ చూస్తానన్నాడు. ఆయన మంచిగా అంత పెద్ద ఇల్లు కట్టేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య గారి దగ్గర స్థలం కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకున్నారు, మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తారు. అలా ఉండాలండి. ఆయన ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, దానికోసం కష్టపడుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు లేని వాళ్ళకే తెలిసిద్దండి బాధ ఏంటో. ఎందుకంటే చెప్పలేమండి అసలుకి, అది ఇల్లు లేని వాళ్ళకే తెలిసిద్ది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆదిత్య స్కూల్కి, అశ్విన్ స్కూల్కి వెళ్ళాలి కానీ వాళ్ళు వస్తారు. కాకపోతే ఆవిడ కొంచెం కోపంగా ఉంది కావాలి, ఈయన పెళ్ళికి వెళ్ళలేదని. మేము ఇంకో మళ్ళీ వీడియోస్ రావట్లేదండి ఆయన ఛానల్ నుంచి. ఆయన ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఛానల్ కూడా ఉంది, వాళ్ళ అక్కయ్య గారు తోడుకోవాలి ఛానల్ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా మాట్లాడి ఎవరు దానికి
పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇది ఉన్న వాళ్ళే కలిసిపోతున్నారండి. వాళ్ళకి చిన్న చిన్నవి ఉన్నాయి, వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉందో తెలుసుకొని మంచిగా వస్తారు. వద్దామని ఆశిద్దాము. సో మనం ఎందుకంటే నాకు యూట్యూబ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి మానిటైజ్ చేసినప్పుడు. అంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అయినప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అబుల్ గారిని అడిగాను. అంటే వాట్సాప్లో అడిగాను, కాల్ కూడా చేశానండి చాలాసార్లు కూడా. ఆయన మాట్లాడారు. అంటే యూట్యూబ్ గురించేనండి, వేరే దాని గురించి మనకి అవసరం ఏముందండి వేరేది. నాకు యూట్యూబ్లో తెలియని అడిగాను, చెప్పారు, మెసేజ్లు పెడితే దానికి రిప్లై ఇచ్చారు అంతే. అంటే ఇంకా నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఆయన వీడియోస్ చూస్తున్నానండి. కానీ ఎక్కడ తమిళ వాళ్ళు కూడా చూస్తారండి ఆయన వీడియోస్. తమిళ్ మీరు మెసేజెస్ పెడితే తమిళ్ అతను అసలు ప్రతి వీడియోకి కూడా మెసేజ్ పెడతారండి. ఏంటంటే లక్ అండి, మనకి యూట్యూబ్లో ఏంటంటే లక్ కంపల్సరీగా ఉండాలండి, లేకపోతే కష్టం ఉండిద్ది అది. ఎందుకంటే నేను 1 year నుంచి అయితే నేను యూట్యూబ్ పెడుతున్నా కానీ నాకు ఇంతవరకు ఏమీ రాలేదండి. సో అదే ఆయన మంచిగా ఒక గోల్ ఉంది, ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆదిత్య కోసం నేను మంచి ఇల్లు కట్టాలి అన్నారు, కట్టుకున్నారు. సో నాకు కూడా ఒక గోల్ ఉందండి, నాకు కూడా మంచి ఇల్లు కావాలని. సో యూట్యూబ్లో ఎందుకంటే జాబులు చేయటం ప్రతిసారి కూడా కుదరదు. నేను డిసెంబర్ దాకా జాబ్ చేసేదండి, జనవరిలోనే జాబ్ వదిలేసేసాను. ఒక 4 months నుంచి ఖాళీగా ఉంటాం ఎందుకు, ఖాళీగా ఉంటే మనం హైదరాబాద్లో బతకలేం కదా, అద్దెలు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి కదా, అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే ఒక్కరు చేస్తే మనకి గడవదనమాట. మనమేమి వేలలేని శాలరీస్ ఉండదు, చిన్న చిన్న జాబులేనమాట. సో అదండి మనం యూట్యూబ్లో నేను అసలు ఇన్ని వీడియోస్లో నేను ఎప్పుడు కనిపించలేదు, ఈ 3 వీడియోస్లోనే కనిపిస్తుంది అనమాట. బాబు భయం వేస్తుంది కెమెరా ముందు మాట్లాడాలంటే, ఎందుకంటే తిడుతున్నారండి బాబు. ఎందుకంటే తిట్టేది ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏది చేసినా కానీ డబ్బుల కోసమే చేస్తామండి. ఏదో మంచిది ఖాళీగా కూర్చొని ఏం చేస్తారు, గృహిణీలు అంతే కదా, వాళ్ళు చేసేవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టుకుంటారు. మేము కూడా అంతే పెట్టుకుంటున్నాం. మీరు చూస్తే నా డైట్ వీడియోస్ చాలా ఉంటాయండి, విఆర్కే గారి డైట్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఉంటే ఎంకరేజ్ చేయండి, మరీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి తిట్టేసి ఏం చేసుకుంటారండి, తిట్టితే ఏమొచ్చింది చెప్పండి, అంతే కదా. ఏదేమైనా మళ్ళీ అబ్లు గారు వీడియో పెడతారని వెయిట్ చేస్తున్నామండి. మంచిగా ఆయన మళ్ళీ సత్యవతి గారితో వీడియో కంపల్సరీగా పెడతారు, దాంట్లో ఏమీ ఉండదు. అదండి ఈరోజు వీడియో.